అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహిళల భద్రత రక్షణ అనేది కేవలం ఒక ప్రభుత్వ బాధ్యత లేకపోతే పోలీస్ బాధ్యత అనే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని వనరులు సమకూర్చినా, లేకపోతే ఎన్ని సిస్టమ్స్ తీసుకొచ్చినా, లేకపోతే పోలీస్ విభాగం తరపు నుంచి శక్తి యాప్ కానివ్వండి, శక్తి టీమ్స్ కానివ్వండి, మహిళా పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఆడవాళ్ళ మీద ఇంకా అక్కడక్కడ కూడా లైంగిక వేధింపులు, దాడులు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఒకటి అవగాహన లోపం, అంటే అప్పటికి కూడా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ సంబంధించిన స్టాఫ్ కానివ్వండి, పీడీస్, సిడిపిఓస్ వీళ్ళందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ప్రతి ఒక్క చోట వాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్లీ సమ్మర్ హాలిడేస్ లో కూడా కిషోర్ వికాసం పేరుతో బ్యాడ్ టచ్, గుడ్ టచ్, పాక్సో, పాష్ చట్టాలు వీటన్నిటి మీద కూడా అవేర్నెస్ చట్టాలు తీసుకొస్తున్నా కూడా ఇంకా ఇలాంటి వేధింపులు, దాడులు అనేవి జరుగుతున్నాయి. సో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఇంకా అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేయడం అనేది మా ముఖ్య బాధ్యతగా తీసుకున్నాం అన్నమాట. అలాగే ఈరోజు మనం ఇంకోటి సంతోషించదగ్గ వార్త ఏంటంటే, నిన్న జరిగిన ఏదైతే సర్వే రిలీజ్ అయిందో, నేషనల్ భద్రత ఎవ్రీ యాన్యువల్లీ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. దాంట్లో వైజాగ్ ఇస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీ ఫర్ గర్ల్స్ అనేది వచ్చింది. అది నిజంగా మనం ఆనందించదగ్గ విషయం. కానీ కేవలం వైజాగే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఊరు కూడా అలా మనం ఆడపిల్లలకి భద్రత కలిగించే విధంగా తీర్చిదిద్దంలో మన అందరి పాత్ర కూడా ఉంటది. ఎందుకంటే పిల్లలు ఎక్కువసేపు ఇంట్లో ఉంటారు, లేకపోతే తర్వాత స్కూల్స్ కాలేజెస్ లో ఉంటారు. కాబట్టి స్కూల్స్ కాలేజెస్ వాళ్ళు కూడా బాధ్యతగా తీసుకొని పిల్లలకి స్టడీస్ తో పాటు ఎలాగైతే మంచి మార్కులు రావాలని ఎంత వాళ్ళు ఎఫర్ట్ పెడతారో, అలాగే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బయటికి వెళ్ళినప్పుడు సమాజంలో ఎలా భద్రతగా ఉండాలి, లేకపోతే స్కూల్స్ కాలేజెస్ లో ఎలా భద్రతగా ఉండాలనే దాని మీద కూడా అవగాహన అనేది ప్రతి ఒక్కరు కల్పించాలి. ఎందుకంటే ఇంత కోటి మంది జనాభా మీద ఒక్కళ్ళ బాధ్యతే కాదు ఇది. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు, స్కూల్స్, కాలేజెస్, అలాగే ఎన్జిఓస్ ఇలా అందరూ కూడా బాధ్యతగా తీసుకొని ఇలాంటి అవేర్నెస్ తీసుకొస్తే మనం చాలా వరకు కూడా క్రైమ్ రేట్ అనేది తగ్గియచ్చు. మనం దాడులు జరుగుతున్నాయి, కానీ జరిగినప్పుడు ఆడపిల్లలు భయపడకుండా బయటికి వచ్చి ఇలా జరిగిందని చెప్పండి అనేది కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే రిపోర్టింగ్ ఎక్కువైతేనే మనం ఆ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే, ఇది ఒక ఉదాహరణగా ఇంకొకరు చేయాలన్నా కూడా 2 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే రీసెంట్ గా ఒక కాలేజ్ లో జరిగిన ఇన్సిడెంట్, లెక్చరరే లైంగికంగా వేధింపులు చేయటం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ ఒక అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగానే ఆ అమ్మాయితో పాటు ఇంకో 4 ముందుకొచ్చి చెప్పారు. అలాగే మాకు ఇంత ముందు కూడా హెచ్చరించారని చెప్పారు. సో ఏదైతే ఫస్ట్ బయటకు వచ్చి చెప్పడం అనేది మెయిన్. సో దానికి తప్పు చెప్తే అతనికి లెక్చరర్కి శిక్ష పడుతుంది. ఇంకొక కాలేజ్ లో ఎవరు కూడా ఇలా చేస్తే నా పరువే కదా పోద్ది, నా శిక్షే కదా, నాకే కదా శిక్ష పడేది, నా ఫ్యామిలీ పరువు పోద్ది అనేది ప్రతి ఒక్కళ్ళ ఆలోచనలో ఉంటది. కాబట్టి ఇలాంటి తప్పు చేయకుండా ఉంటారు. సో మేము ప్రతి ఒక్క చోట ఆడపిల్లలు బాగుండాలి అనేదే మా ఉద్దేశం. అలాగే ఇప్పుడు ఫ్రీ బస్ ఏదైతే తీసుకొచ్చారో స్త్రీ శక్తి కింద, ఎందుకంటే అది కేవలం ఒక ఎలక్షన్ ప్రామిసే కాదు. ఆడపిల్లలు అంటే సంపాదించి ఒక కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కొంచెం ఒక ఆర్థిక భారం ఏదైతే ఉందో ఈ వెసులుబాటుతో కనుక తగ్గిస్తే ఇంకా ఎక్కువ మంది బయటకు వస్తారు, పనులు చేసుకుంటారు, మన ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తారనే ఉద్దేశం ఇలాంటి చాలా స్కీమ్స్ కూడా గవర్నమెంట్ తీసుకొస్తుంది. అలాగే ఒక రాష్ట్రంలో ఆడపిల్లల భద్రతగా ఉన్నారా లేకపోతే సాధికారత సాధిస్తున్నారా అనే దాన్ని బట్టి ఎలా ఉంటదంటే, ఏదైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో దానికి అధినేత ఎవరు ఉంటారో వాళ్ళ ఆలోచన విధానం కూడా ఉంటదన్నమాట. సో మన రాష్ట్రానికి వచ్చేసరికి మన ప్రభుత్వం, సీఎం కానివ్వండి, డిప్యూటీ సీఎం కానీ చాలా వెరీ క్లియర్ గా ఆడపిల్లల భద్రత గురించి ప్రతిసారి చెప్తున్నారు, సాధికారత గురించి. అలాగే ప్రతి ఆడపిల్ల కూడా ఆంటర్ప్రినర్ గా తయారయ్యా అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. సో మనకి ఇలాంటి ఒక మహిళల గురించి ఆలోచించే గవర్నమెంట్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టు మనం అందరం కూడా పనిచేసి ఆడపిల్లలు సేఫ్ గా ఉండాలి, సెక్యూర్ గా ఉండాలి, కేవలం ఒకే ఎజెండాతో మేము అందరం కూడా పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.